ఈ నెల 18 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపు 10,507 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కేంద్రంలో అన్ని వసతులను సమకూర్చామని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీతి సూచిస్తున్నారు. ఈ మేరకు ఆమె పట్టణంలోని పలు సెంటర్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇక 10th ఎగ్జామ్స్ రేపటి నుండి ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు గాను మొత్తం 53 సెంటర్లను ఏర్పాటు చేశారు. కనీస వసతులైన తాగునీరు, ఫ్యాన్లు, పైన కూర్చొని రాయడానికి వీలుగా ఫర్నిచర్ను సమకూర్చారని అన్నారు. మొత్తం 10,507 మంది విద్యార్థులకు గాను బాలురు 5,252 మంది, 5,255 మంది బాలికలను వార్షిక పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఉదయం 9:30 నుంచి 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:50 వరకు కూడా పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. నిమిషం నిబంధన లేదని, విద్యార్థుల కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ అనుమతిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అరగంట ముందుగానే వస్తే ప్రశాంతంగా పరీక్ష రాసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు కట్టని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొంటున్నారు. అదేవిధంగా గతేడాది జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి పొరపాట్లు లేకుండా పగడబందీగా పరీక్షలు జరిగేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు.